ఈ రోజంతా మందు కొట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఈ కాస్త ఓవరేం కాదు, కొద్దిగా కిక్కు, అది ఓ సుఖమే కదా. బంగినపల్లి మామిడి పండు లాంటి పిల్ల ముందున్నప్పుడు వేరే మొత్తెందుకు? వాళ్ళు లేచేలా ఉన్నాడు, వెళ్ళి పడుకోబెట్టండి. రా. వద్దు వద్దు కానీ తాగా. ఇప్పుడు డిఎస్పీ గారి మొహం కళకళలాడుతోంది. ఎలా ఉందిరా పిల్ల? జయంతి, జయంతి ఎక్కడ? ఆ రూమ్ లో ఉంది, ఇక నువ్వు తీసుకెళ్ళొచ్చు. జయంతి, నేను కొంచెం మంది ఎక్కువ కొట్టాను, టైం గడిచిపోయిందో తెలియలేదు. మీకు తెలియంది టైం మాత్రమే కాదు, నా జీవితమే నాశనం అయిపోయింది. ఎందుకు నన్ను మోసం చేశారు? నేను మీకు ఎలాంటి ద్రోహం చేయలేదే. వంచకుడివి నువ్వు, మోసగాడివి నువ్వు. జయంతి, జయంతి, నేను వద్దు, నువ్వే చెప్పొద్దు, ఇంకా నా దగ్గర నటించద్దు. ఇలా మరోసారి నువ్వు ఎవరిని మోసం చేయలేవు. జయంతి, జయంతి, నిజం తెలియకుండా నన్ను మోసం చేశారు. నేను తెలుసుకోలేకపోయాను. నన్ను వంచారు జయంతి, వంచారు జయంతి. నిజం నాకు తెలియకుండా వంచారు. ఓరి దేవుడే, వీళ్ళకి ఏమైనా ఏంటంటే మనం సమాధానం చెప్పాలి. వీళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ చేర్పిద్దాం. నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. వీడి ప్రాణాలు కాపాడామంటే తర్వాత వీడు మనల్ని ఊరికి వదిలేస్తాడనుకుంటున్నావా? ఈ అమ్మాయి మన అందరినీ నాశనం చేయకుండా వదిలేస్తుందా? మరి ఇద్దరిని లేపేద్దామంటారా? నో, దీనికి ఒకటే మార్గం ఉంది. వీడు చచ్చాడంటే ఆ నేరం దీని మీద మోపచ్చు, దాంతో దీని శనిగరేడ్ అవుతుంది. పాపం గోపి. నన్ను కాపాడండి సార్, నేను బతకాలి సార్.
ఎవరి కోసం వచ్చారు? గోపికృష్ణ గారి కోసం వచ్చాను. గోపీకృష్ణ ఆయన ఎవరు? ఆయన మా అక్క జయంతి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. మీకు విషయం తెలీదా? ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన్ని కూనీ చేసి జైలుకి వెళ్ళింది. హలో, లేదులే, అదంతా డిఎస్పీ కావాల్సినట్టుగా ఫ్రేమ్ చేశాడు. ఆ జయంతి నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇంకా భయపడాల్సిందేం లేదు. లేదు లేదు, మిగతా విషయాలు తను చెప్పలేదు. లేదు, నీకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, అన్నట్టు మరి వీలైనంత త్వరగా నాన్నతో ప్రాజెక్ట్ విషయం. చాలు చాలు, అవన్నీ నేను చూసుకుంటాను. ఎలాంటి వాడు చూసావా? అడిగింది అడిగినట్టు వాడికి వెంటనే సమకూర్చాలట. ఇంత త్వరగానా? వాళ్ళ నాన్న ఫారిన్ టూర్కి వెళ్తున్నాడట. లండన్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన పార్టీ లీడర్ని కలుసుకోవడానికి. దానికి మనమే డబ్బు ఇవ్వాలా? ఖజానాలో డబ్బు లేనందువల్ల అతనికి విమాన టికెట్ దొరుకుండదు. గవర్నమెంట్ పాపరైంది. అతను అక్కడికి వెళ్తోంది డాలర్స్ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి. ఎలాగా? బ్లాక్ లోనో హవాలో ఏదో విధంగా. మనం ఇక్కడ కడుపు రగులుతూ కూర్చొని ఉంటే అతనికేమో బ్లాక్ మనీ హవాలా కావాలా? ఎవ్వరూ చెయ్యి వేయక ముందే అనుభవించాలని ఎంత ఉత్సాహపడ్డారు. దీని మీద ఏ కేసో ఎంక్వైరీనో వస్తే దాంట్లో ఆ తండ్రి కొడుకులకిద్దరికీ భాగం ఉందని చెప్పాలి. మీరు అదే విషయాన్ని మాటి మాటికి గుర్తు చేస్తూ ఉండగానే నేను చెప్పాను కదా, అలాంటి సంఘటన ఏది జరగలేదని. మందు కొట్టిన గోపికి జయంతికి మధ్య గొడవ జరిగింది. గొడవలో ఆమె కత్తితో పొడిచింది. వాడు చచ్చాడు, అంతే కదా? ఏంటి నందిని, నేను చెప్పాను కదా జైలుకి వెళ్ళి మీ అక్కని చూడొద్దు అని. జైలు ఊచలు పట్టుకుని నిలబడ్డా అక్క రూపం నా మనసులోంచి చెరిగిపోవడం లేదు. రిమాండ్ పూర్తి కాకుండా జామీన్ దొరకదు. ఆలోగా మనం చేయవలసినవన్నీ చేద్దాం. నేను అడ్వకేట్తో మాట్లాడాను. ప్రస్తుతం నువ్వు పరీక్షల మీద శ్రద్ధ ఉంచు. లేదు శ్యామ్, అక్క ఈ అవస్థలో ఉండగా చదవడం నా వల్ల కాదు. నా కోసమే అక్క కష్టపడింది. నా జీవితం స్థిరపడే వరకు తన మనసులో పెళ్ళనే మాటకే తావులేదంది. చివరకు అందరూ కలిసి పెళ్లి జరిపించింది ఇలా జరగడం కోసమేనా? విషయం అంతా జయంతి చెప్పింది కదా నందిని. జరిగిందేదో జరిగింది. జయంతికి జరిగిన అన్యాయం కోర్టు వారికి బోధపడితే బహుశా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. వర్మ, అతనే దీనికంతటికీ కారణం. అక్క మీద ద్వేషం ముందే అతని మనసులో ఉంది. ఇద్దరి జీవితాల్ని నాశనం చేసి డబ్బు పరపతిని ఉపయోగించి తప్పించుకోవడానికి నేను అవకాశం ఇవ్వను. దానికి ఏ త్యాగం చేయడానికైనా నేను సిద్ధమే. శ్యామ్ను తోడుంటావా? తప్పకుండా. నీకోసం చేయటం త్యాగం కాదు, బాధ్యతగా భావిస్తున్నాను. నేను నీ వెంటే ఉంటాను. అధికార మదాంధుల చేతుల్లో అమాయకపు స్త్రీల జీవితాలు ఇక నుంచి నలిగిపోకూడదు. లెక్కకు మించి లాభాలు ఆర్జించడం తెలిసిన అధికార దళారులను మనం ఎదిరించాలి. అది మన అల్లవుతుందా? కావాలి. నేను ఒంటరిదాన్ని కాదు. ఎందరో ఉడుకు రక్తం గల యువకులు ఈ యుద్ధంలో నాతో పాటు పాల్గొంటారు.